मेरे बेटे को प्यार चाहिए, दे दो, दे दो, प्यार चाहिए, दे दो प्यार है। ओ सिस्टर, सिस्टर, मेरे बेटे को प्यार चाहिए, मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो। क्यों नहीं कर सकता, क्यों नहीं कर सकता, क्यों नहीं कर सकता, मेरे को प्यार चाहिए अभी। తన కూతురికి శానిటరీ ప్యాడ్ కావాలంటూ ఎయిర్పోర్ట్లో ఓ తండ్రి ఆవేదన పడుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు పడుతున్న అవస్థలు ఆవేదన కలిగిస్తున్నాయి. ప్రయాణికులు రోజుల తరబడి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సరైన సమాచారం లేక కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఒక తండ్రి తన కూతురి కోసం శానిటరీ ప్యాడ్స్ అడుగుతూ తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఇండిగో సిబ్బందిని నిలదీశారు. సిస్టర్, నా కూతురికి బ్లీడింగ్ అవుతోంది, శానిటరీ ప్యాడ్ కావాలి అంటూ ఆ తండ్రి కోరగా నేనేం చెయ్యలేను అంటూ ఆమె సమాధానం చెప్పడం ఆయన్ని ఆగ్రహానికి గురిచేసింది. డిసెంబర్ 5న ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానాలను ఉన్నపలంగా రద్దు చేయడంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఎదుర్కొంటున్న నిస్సహాయతకు తార్కాణమిది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. విమానాలు ఆగిపోతే ఇంతమంది జీవితాలపై ప్రభావం పడుతుందా అని సామాన్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు విలాసాలు అడగడం లేదు, కనీస సౌకర్యాలు కల్పించలేరా, నమ్మశక్యంగా లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక యూజర్ రాసుకొచ్చారు. మరికొంతమంది అయితే యూజర్లు మాత్రం ఆ తండ్రిని తప్పుపట్టారు. ఇది చాలా సున్నితమైన విషయం, ఆయన అలా అరుస్తూ అడగడానికి బదులు దగ్గరలోని మెడికల్ షాప్కి వెళ్ళొచ్చు కదా అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఆ తండ్రి ఆవేదన నాకర్థమైంది, కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక్క మహిళ దగ్గర కూడా శానిటరీ నాప్కిన్ లేదా అని ఇంకొకరైతే కామెంట్ చేశారు. See, I'm Manjuri Palit. I have come all the way from Shillong in the morning. My husband passed away and I have come here to transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an Indigo flight. This is at 7:10. And till now, we have no information whether the flight is going to take off or not. As per now, each and every flight is being cancelled. Now, what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. What do I do with it? ఇక మరొక ఘటనలో భర్తను కోల్పోయిన 39 ఏళ్ల ఒక మహిళ కువైట్కి వెళ్తూ 24 గంటలుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మి 19 ఏళ్ల తన కుమారుడి భవిష్యత్తు కోసం కువైట్లో ఇంటి పనులు చేసుకునేందుకు బయలుదేరారు. కువైట్ వెళ్లకపోతే తన బతుకు బండి ఆగిపోతుంది అనే దిగులుతో ఆమె ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుంది అనే నమ్మకంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండిగోకి చెందిన వందలాది విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలాంటి సమాచారం లేకుండా విమానాలను రద్దు చేశారని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్దామంటే విమాన టిక్కెట్ల ధరలను విపరీతంగా పెంచేశారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. త్వరలో కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఆయన చెప్తున్నారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల వల్ల సిబ్బంది కొరత ఏర్పడిందని, దీనివల్లే ఈ అంతరాయం ఏర్పడిందని ఇండిగో చెప్తోంది. అయితే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకే ఇండిగో ఈ పని చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిబంధనల్లో కొన్నిటిని తాత్కాలికంగా రద్దు చేసి కార్యకలాపాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంది.
ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణ చేస్తున్నారు.